నమస్తే, వెల్కమ్ టు ఐటీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్ఆర్ఎస్పీ 2 ప్రాజెక్టుకు రామిరెడ్డి దామోదర్ రెడ్డి పేరు ఖరారు. తుంగతుర్తి సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నల్గొండకు గోదావరి జలాలు ఆయన చెలవేనన్న సీఎం. 24 గంటల్లోనే జీవో జారీ చేస్తామని వెల్లడి. హిందూపురం పర్యటనలో మెడికల్ కాలేజీలపై వైసీపీ వైఖరిపై స్పందించిన ఎమ్మెల్యే బాలకృష్ణ. వైసీపీ ప్రభుత్వంలో మెడికల్ కాలేజీలను గోడలకే పరిమితం చేశారు అని వెల్లడి. వేములవాడ రాజన్న ఆలయం అభివృద్ధి పనులపై గందరగోళం. ఈవో తీరుపై మండిపడుతున్న బీజేపీ శ్రేణులు. ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపిన బీజేపీ నాయకులు. అభివృద్ధి పేరిట ఆగం చేస్తున్న వేములవాడ ఈవో అంటూ ఫైర్. మంత్రులు కొండా సురేఖ పొంగులేటి వివాదంపై స్పందించిన టీపీసీసీ చీఫ్. అది మా కుటుంబ సమస్య. సీఎం రేవంత్ నేను కూర్చొని సమస్యని పరిష్కరిస్తాం. కేవలం సమాచార లోపం వల్ల ఏర్పడిన సమస్య మాత్రమే అన్న మహేష్ కుమార్ గౌడ్. మహాత్మా గాంధీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నటుడు శ్రీకాంత్ అయ్యంగార్పై టీపీసీసీ ఉపాధ్యక్షుడు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేశారు. జాతిపితపై అసభ్యకరంగా మాట్లాడిన వారికి తగిన శిక్ష తప్పదన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసి శ్రీకాంత్ను తమ అసోసియేషన్ నుంచి తొలగించాలని కోరారు. గాంధీ అహింసా సిద్ధాంతాలను దెబ్బతీయడం తీవ్రంగా ఖండించారు. దేశానికి మార్గదర్శకుడైన మహాత్ముడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అసహ్యం కలిగిస్తుందని అన్నారు. ఈ ఘటనపై సినీ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మహాత్మా గాంధీ గారి గురించి చాలా అసభ్యకరంగా పదే ఉద్దేశపూర్వకంగా అదేదో ఫ్యాషన్ ఆ రకంగా మాట్లాడి కాంట్రవర్సీ చేస్తే లైమ్ లైట్లో వస్తానే ఉద్దేశంతో వాస్తవాలని ఏదైతే వక్రీకరించి చరిత్రని వక్రీకరించి ప్రజలకి ఒక బాధ్యత గల మెసేజ్ ఇవ్వాల్సిన స్థానంలో ఉన్న తను అడ్డగోలుగా ఏది పడుతుంది మాట్లాడితే బాధ్యత గల పౌరునిగా గాంధీయన్ ఐడియాలజీ నమ్ముకున్న వ్యక్తిగా మనోభావాలు ఎంతోమంది తెలంగాణ భారతదేశ ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా తను మాట్లాడడం వలన రేపొద్దున ఈ విషయం వలన గ్రూప్స్గా విడిపోయి ప్రజలు కూడా కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి శాంతియుత వాతావరణం ఉండాలి. ఇటువంటి వ్యక్తులకి తగిన గుణపాఠము నేర్పించాలి. వాస్తవాలుని అవాస్తవాలుగా చిత్రీకరించి ఫాదర్ ఆఫ్ ది నేషన్ గురించే తప్పుగా మాట్లాడితే వారిపైన చర్యలు చేపట్టాలని చెప్పి నేను సైబర్ క్రైమ్లో ఆల్రెడీ తనపైన కంప్లైంట్ రిజిస్టర్. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తారా అని మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మండిపడ్డారు. తానే కాలేజీలను ప్రారంభించాలని చంద్రబాబు చెప్పుకోవడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. వైద్య విద్యను వాణిజ్యంగా మార్చే ప్రయత్నం ఎక్కడా జరగలేదని అన్నారు. దేశంలో ఇలాంటి ప్రభుత్వం ఎక్కడా లేదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యంపై రాజీ పడే విధానాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. మెడికల్ రంగంలో పేదలకు విద్య అందుబాటులో ఉంచేందుకు జగన్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు. మాకెవడేం చేయగలడు అన్నటువంటి తలబిరుస్తూ ఈ ప్రభుత్వం మొదలుపెట్టేసింది. మెడికల్ కాలేజీలను ఎవరైనా ప్రైవేటీకరణ చేస్తారా? ఇంత సిగ్గుమాలిన ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటుందా? రాక వచ్చినటువంటి ఒక గొప్ప అవకాశం చంద్రబాబు నాయుడు గారు. చెప్పుకోపోని నేనే ఈ కాలేజీలు మొదలుపెట్టానని గొప్పగా చెప్పుకోండి. మీరు ఎవడొద్దన్నాడు? ఇప్పుడు మొదలు కాని కాలేజీల్ని నిర్మాణాలని నిరాటంకంగా కొనసాగించి ఆ క్రెడిట్ మీరు తీసుకోండి. ఎవరొద్దన్నారు? ఇదేంటిది? పాపం ఇది. పక్కనేమో మెడికల్ కాలేజీల అమ్మకం. ఈ మాదిరి చూసుకుంటే ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. 108 కనబడడం లేదు, 104 కనబడడం లేదు. ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అంటే మర్చిపోయారు. అసలు ఈ రాష్ట్రంలో మెడికల్ అండ్ హెల్త్ రంగం అన్నటువంటిది పూర్తిగా పడకేసి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించేటటువంటి సమయానికి చేరుకుందని నేనైతే అభిప్రాయపడతా ఉన్నాను.
జోర్డాన్లో చిక్కుకున్న తెలంగాణ గల్ఫ్ కార్మికులకు మాజీ మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. వారి సమస్యలను విదేశీ వ్యవహారాల శాఖ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. తెలంగాణకు తిరిగి రప్పించేందుకు అన్ని విధాలా కృషి చేస్తున్నామని కార్మికులతో ఫోన్లో మాట్లాడారు. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన వారిని రక్షించేందుకు ప్రభుత్వం బాధ్యతగా వ్యవహరిస్తుందని అన్నారు. గల్ఫ్ ప్రాంతాల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. హరీష్ రావు స్పందనతో ఇండియన్ ఎంబాసీకి మాట్లాడుతున్నాడు, ఎక్స్టర్నల్ అఫైర్స్ మాట్లాడుతున్నాడు. నేనే చెప్పిన ఎట్లన్నా మన పిల్లల్ని తీసుకొచ్చుకుందామన్నా కొద్దిగా సీరియస్ తీసుకోండి అంటే పాపం సురేష్ రెడ్డి గారు వారు ఇప్పుడు ఎంపీ, మన బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎంపీ, వారే సీరియస్ తీసుకొని ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ పెనాల్టీ ఏదో వేస్తారట జనరల్గా, అది తక్కువ చేసి కొద్దిగా తక్కువ పెనాల్టీ వేసేటట్టు చేస్తే ఏదైనా కట్టి మిమ్మల్ని బయటకు తీసుకొచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నాము. ఎక్కువ నేను పర్సూ చేస్తాను. ఆ ప్రదీప్ అగర్వాల్ నంబర్ తీసుకొని కూడా మాట్లాడతాను. మీరు సురేష్ రెడ్డి గారితో ఫోన్లో టచ్లో ఉండండి, మెసేజ్ కానీ ఫోన్ కానీ. నేను కూడా టచ్లో ఉంటాను. వీలైనంత తొందరగా దానికి ఒక పరిష్కారం తీసుకుంటాం. పెనాల్టీ అంటే పెనాల్టీ కట్టేంత వెళ్ళలేదు సార్. ఏంటంటే 1 year అది ఇక్కడ కంట్రీలే లేదు నడుస్తుంది. ఎందుకంటే ఇతరులు వేరే కంపెనీలు ఉన్నారు సార్ మన తెలంగాణ. పెనాల్టీ అనేది లేదు సార్. చాలా ఇచ్చారు పోయారు. దాని ఉద్దేశంతో మేము అంటున్నాం సార్. అదే సార్ మాట్లాడుతున్నాం బెట్ట పెనాల్టీ వేయొద్దనే మాట్లాడదాం. ఒకవేళ ఏదన్నా వేసినా తప్పది అనుకుంటే మేము గట్టానే తీసుకొస్తాం. లేరా బాబు, తొందరపడకు, టెన్షన్ పడకుండా. మిమ్మల్ని ఎవడో బ్రోకర్ మోసం చేసిండు, బట్ అక్కడ దేశం యొక్క పద్ధతులు ఉంటాయి, తెలుసుకోండి మీరు కూడా. మన సురేష్ రెడ్డి గారు కూడా తెలుసుకుంటున్నారు, నేను కూడా తెలుసుకుంటా. తొందరగా ఎంత వివేకంగా తొందరగా మేము తీసుకొస్తాం. సరే సార్, ఖచ్చితంగా సార్. ఒక విషయం సార్, చెప్పండి. సార్ ప్రాబ్లం ఏంటంటే సార్ వాళ్ళు చెప్పింది తోట పని చెప్పిన పనే ఉంది సార్. పని గురించి ప్రాబ్లం లేదు. కాకపోతే మాకు ఫుడ్ వల్ల స్టార్టింగ్ నుంచి ప్రాబ్లమే ఉంది సార్. ఫుడ్ బాగాలేదా? అన్నం పెట్టు సార్. స్టార్టింగ్ 5-6 సంవత్సరాల అబ్బాయి తింటాడు సార్. పగటన్నం పెట్టేది, పొద్దుకి పెట్టేది, అదే కొలుతాడు. అయితే అన్నం సరిపోక మేము వచ్చిన వారం 10 రోజుల సార్ని కూడా చెప్పినాం, ఎవరు పట్టించుకోలే, పెట్టలేదు. తర్వాత 3 నెలల నాటికి మేమందరం ఒక రోజు పని చేసినాం సార్. ఇటుతోటే సార్ ఇవంతా రెస్పాండ్ వచ్చింది సార్. చాలా థ్యాంక్ యూ సార్. మీరు చాలా మీ నుండి ట్వీట్ వచ్చిందంటే మేము ధైర్యపడలేదు సార్. నేను వాళ్ళకు కూడా చెప్పినా, వాళ్ళ బీజేపీ కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ కూడా ట్వీట్ ట్యాగ్ చేసిన, ఎక్స్టర్నల్ అఫైర్స్ కు ట్యాగ్ చేసిన, మన స్టేట్ గవర్నమెంట్ కు ట్యాగ్ చేసిన, ప్రయత్నం చేస్తున్నా, అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తున్నా బాబు. మీ భరోసాతో సార్ ఇంత ధైర్యంగా ఉన్నాం సార్. చాలా ధన్యవాదాలు సార్. తప్పకుండా బాబు, కాపాడుకుంటాం బేటా. తొందరగా మిమ్మల్ని తీసుకొస్తాం. థ్యాంక్ యూ. ఇక మంత్రి వివేక్ వెంకటస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కొందరు కుట్రలు పన్నుతున్నారని, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను రెచ్చగొట్టి విమర్శలు చేయిస్తున్నారని తెలిపారు. లక్ష్మణ్ తనపై ఎందుకు విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదని అన్నారు. లక్ష్మణ్ వస్తే తాను వెళ్లిపోతానన్న వార్తలు అబద్దమని స్పష్టం చేశారు. రాజకీయాల్లో లక్ష్మణ్ను ప్రోత్సహించింది తన తండ్రేనని అన్నారు. కష్టపడి పనిచేస్తున్న తనను లక్ష్యంగా చేసుకుని చేస్తున్న ఈ కుట్రలు కాంగ్రెస్ విలువలను దెబ్బతీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం ఎందుకు చేయాలి? నేను ఉన్నాను అక్కడ, అందరు చూస్తున్నారు, మీటింగ్లలో చూస్తున్నారు, అన్ని మీటింగ్లలో నేను కలిసి పనిచేస్తున్నాను. అసలు వాడు రాజకీయాలలో వచ్చినప్పుడు కాకా వెంకటస్వామి గారే వారిని ప్రోత్సహించి ఒక సెక్రటరీ యూత్ కాంగ్రెస్ లో ఉన్నాడు, వారికి ప్రోత్సహించాలని చెప్పి మొదటి కాంగ్రెస్ టికెట్ లక్ష్మణ్ కుమార్ ఇచ్చింది కాకా వెంకటస్వామి. మర్చిపోతున్నాడు ఆయన. ఇంకొక విమర్శ చేస్తున్నాడు. కాకా వెంకటస్వామి గారు 5th అక్టోబర్ నాడు ఏదైతే జయంతి సందర్భంగా ప్రభుత్వం దీన్ని సెలబ్రేట్ చేయాలని రేవంత్ రెడ్డి గారు జీవో ఇచ్చారు. దాని ప్రకారంగానే బర్త్డే సెలబ్రేషన్ కార్డ్ ప్రింట్ చేస్తారు. అది కల్చర్ డిపార్ట్మెంట్ కార్డ్ ప్రింట్ చేస్తారు. దాంట్లో ఎవరెవరి సంబంధంలో గొడవలు కేవలం మాదిగా దీన్ని వాడుకొని విమర్శించడం సరైన పద్ధతి కాదు. ఎస్సీస్ అందరూ కూడా ఎక్కడ పోయినా కానీ విమర్శ ఉంటుంది. మనము కలిసి కొట్లాడతాం. మనం 18% రిజర్వేషన్ తెచ్చుకున్నాం. మనం మంచి మన ఆఫీసర్లందరినీ కూడా మనము ప్రభుత్వంలో కాపాడుకునే అవసరం. ఎందుకంటే నేను చాలా మంది వస్తున్నారు కానీ ఏసీబీలో
పరిధిలో ఉన్నాయి. నేను ఒక్క రోజు మంత్రి అయితే సరిపోతుంది. ఇప్పుడు నాకు మంత్రి పదవి మీద మోసం లేదు. నేను కేవలం ప్రజలకు సేవ చేయాలి. ప్రజలకు ఉపయోగపడితే, నా వలన ప్రజలకు ఉపయోగపడితే చాలా నేను అనుకున్నాను. ఇప్పుడు ములుగు జిల్లా తాడ్వాయిలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను కాంగ్రెస్ నేతలతో కలిసి దర్శించుకున్నారు మంత్రి సీతక్క. మొక్కులు చెల్లించారు. అనంతరం ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రాష్ట్రంలో మహిళా ప్రగతి అంటే సమాజ ప్రగతేనని సీఎం రేవంత్ రెడ్డి అంబేద్కర్ స్ఫూర్తితో పనిచేస్తున్నారని తెలిపారు. ప్రతి మహిళకు వడ్డీ లేని రుణాలు, పేదల కోసం రేషన్ కార్డులు, రైతు రుణమాఫీ వంటి పథకాలతో ప్రజల నమ్మకం గెలుచుకున్నామని పేర్కొన్నారు. బీఆర్ఎస్, బీజేపీలు విమర్శలకే పరిమితమని అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రజల మధ్య ఉండి ప్రభుత్వం చేస్తున్న సేవలను వివరించాలన్నారు. ఈ యొక్క గద్దెల ప్రాంగణాన్ని పునరుద్ధరించాలి, అద్భుతంగా నిర్మాణం చేసి 1000 ఏళ్లు భక్తులకు అందుబాటులో ఈ టెంపుల్ ఉండాలి, గుడి ఉండాలి సమ్మక్క సారలమ్మ అనే ఉద్దేశంతో మరి వారు కూడా యుద్ధ ప్రాతిపదికన తీసుకొని పనిచేస్తూ ఉన్నారు. గత వారం క్రితం పనులు కూడా మొదలు పెట్టడం జరిగింది. కాబట్టి ఇప్పటికీ ఈరోజు చూస్తే సండే అయినప్పటికీ కూడా విపరీతంగా జాతర రాకముందే భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. భక్తులకు కూడా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చిపోయిన తర్వాత మేడారానికి చాలా మందికి ఇంకా ఇక్కడ జరుగుతున్నటువంటి పనుల గురించి కూడా బాగా తెలిసి ఇంకా విశ్వాసంతో, విశ్వాసంతో, నమ్మకంతో భక్తులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. అన్ని ఏర్పాట్లు ఇప్పటి నుంచే మొదలు పెడతా ఉన్నాం. ముఖ్యంగా పోలీసు అధికారులు కానీ, శానిటేషన్ కానీ ఇవన్నీ మరి ఎప్పటికప్పుడు సంసిద్ధం చేసుకుంటూ పర్మనెంట్ స్ట్రక్చర్ కోసం కూడా ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది. తొందరలోనే ఇక్కడ గ్రనైట్స్ తీసుకొచ్చి కూడా నిర్మాణం మొదలు పెట్టడం జరుగుతుంది. ముఖ్యంగా పాత చుట్టూ ఉన్నటువంటి సాలారం కూడా ఇప్పటికిప్పుడు తీసేయకుండా మరి కొత్తది నిర్మాణం అవుతున్న క్రమంలో తీసేస్తే ఎక్కువ రోజులు భక్తులకు కూడా మరి రావడానికి సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో అధికారులు, అదేవిధంగా పూజారులు, మరి ఆర్కిటెక్చర్స్ మేమందరం కలిసి ఈ యొక్క గుడి నిర్మాణంలో భాగం పంచుకోవడం మా అదృష్టంగా భావిస్తా ఉన్నాం. ఖచ్చితంగా మాకు కూడా రోజులు తగ్గిపోతూ ఉన్నాయి, భక్తులు కూడా రోజులకు పెరుగుతూ ఉన్నారు. కాబట్టి యుద్ధ ప్రాతిపదికన ఈ వర్క్ను చేస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, అదేవిధంగా ఎండోమెంట్ మినిస్టర్ సురేఖక్క గారికి, మా ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ అడ్లూరు లక్ష్మణ్ గారికి, మా జిల్లా కలెక్టర్ దివాకర గారికి, పర్యవేక్షణ ఉన్నటువంటి ఎస్పీ గారు, ఇతర పోలీసు అధికారులు, జిల్లా యంత్రాంగం అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. పూజారులు మేమందరం మళ్ళీ మీటింగ్స్ పెట్టుకొని ప్రతి స్టెప్ మరి ప్రతి అద్భుతంగా మా పూజారులు కానీ, మా పిల్లలు కానీ రాబోయేటువంటి గుడి నిర్మాణంలో మా ఆదివాసుల చరిత్ర, ముఖ్యంగా సమ్మక్క సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు కుటుంబాల చరిత్ర, పూజార్ల వంశ చరిత్ర ఇవన్నీ కూడా అద్భుతంగా కట్టడాల మీద రావడం నిజంగా ఈ జన్మకు మాకు ఇది ఒక గొప్ప అవకాశంగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి కొంతమంది రకరకాల ప్రచారాలు చేసినప్పటికీ మా అందరికి ఒకటే చిత్తశుద్ధి, నన్ను కన్నది సమ్మక్క సమ్మయ్య, కానీ దీవించి ఈ స్థాయికి తీసుకొచ్చి పునర్జన్మనిచ్చి నాకు ఒక జీవితాన్ని ప్రసాదించింది మరి ఈ సమ్మక్క సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు, ఈ ములుగు ప్రాంత ప్రజలు. కాబట్టి ఖచ్చితంగా ప్రజాసేవలో ఉంటాం. ఈ తల్లుల యొక్క గొప్ప కీర్తిని ఎక్కడ కూడా ఇంచు కూడా తగ్గకుండా ముందుకే తీసుకెళ్తాం తప్ప ఎక్కడ కూడా ఏ చిన్న ప్రాబ్లం రాకుండా గుడి నిర్మాణం కూడా చేపడతామని భక్తులకు అందరికీ తెలియజేస్తూ అందరికీ నమస్కారం. తుంగతుర్తి నియోజకవర్గంలో దివంగత నేత రామ్రెడ్డి దామోదర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఘన నివాళులర్పించారు. కాంగ్రెస్ అంటేనే దామోదర్ రెడ్డి, ఆయనంటేనే కాంగ్రెస్ అని అన్నారు. 1985లో పార్టీ ప్రతికూల పరిస్థితుల్లోనూ కాంగ్రెస్ జెండాను ఎగురవేశారని గుర్తు చేశారు. సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజల కోసం పోరాడిన ఆయన త్యాగం చిరస్మరణీయమని అన్నారు. ప్రజాప్రభుత్వం ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందని తెలిపారు. ప్రజల మనసుల్లో దామోదర్ రెడ్డి శాశ్వతంగా నిలిచిపోతారని పేర్కొన్నారు. అడుగులో అడుగు వేస్తూ ఈ జిల్లా దాటేంత వరకు నా వెన్నంటి ఉండి నడిపించినటువంటి ఒక గొప్ప సోదరుడు ఈరోజు మా మధ్య, మనందరి మధ్య లేనందుకు నిజంగా చింతిస్తా ఉన్నాం. చాలా బాధాకరంగా కూడా. ఆయన జీవితం మొత్తం కూడా ప్రజలకే అంకితమై
పనిచేసి చివరి వరకు కూడా ప్రభుత్వాలతో మాట్లాడుతూ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందించడం కోసమే పరితపించారు. ప్రతిపక్షంలో ఉన్నా లేకపోతే అధికార పార్టీలో ఉన్నా అటు శాసనసభలో కానీ లేకపోతే ప్రత్యేకమైనటువంటి సమావేశాల్లో కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని వారు మాట్లాడుతూ ఉండేవారు. అనాదిగా సుదీర్ఘకాలం రాజకీయ జీవితంలో ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు ప్రత్యేక తెలంగాణ వాదం వచ్చినా కూడా ప్రతి సందర్భంలో ప్రత్యేక తెలంగాణ కోసం నేనున్నాను అంటూ గళమెత్తి తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ధీరోదత్త నాయకుడు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు వారు మన మధ్య లేకపోవటం నిజంగా మనందరి దురదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను. వారి ఆత్మకి శాంతి చేకూరాలని, వారి నమ్మిన ఆశయాల్ని సిద్ధాంతాల్ని తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకొని పోతుందని, వారు చెప్పిన ఆలోచనల్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకు పోతుందని, వారు ఏ రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం, ఏ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ప్రత్యేక రాష్ట్రం కావాలని, తద్వారా ఈ రాష్ట్రం సర్వతోముఖంగా సామాజిక న్యాయంతో ముందుకు పోవాలని ఆశించారో వారి ఆశల్ని నిజం చేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిపాలన కొనసాగుతుందని చెప్పి అటువంటి ఆలోచన పాలనతోనే వారికి మేము ఘనమైన నివాళులు అర్పిస్తామని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఆయన అశేషంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోనే కాదు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఉన్నటువంటి వివిధ జిల్లాల్లో వారికి ప్రత్యేకమైనటువంటి అభిమానులు ఉన్నారు. ఈరోజు వారి కుటుంబ సభ్యులకి, వారి అభిమానులందరికీ కూడా నా ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుడిని కోరుకుంటూ నేను ముగిస్తా ఉన్నాను. నమస్కారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికల వేడి రాజుకుంటున్న వేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి చిహ్నమైన కారు గుర్తుకు ఓటేస్తారో లేక విధ్వంసానికి ప్రతీకగా మారిన బుల్డోజర్ను ఎంచుకుంటారో తేల్చుకోవాలని సూటిగా ప్రశ్నించారు. ఈ ఉప ఎన్నిక ద్వారా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి గట్టి గుణపాఠం చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం తెలంగాణ భవన్లో షేక్పేట్ డివిజన్కు చెందిన బీజేపీ సీనియర్ నాయకులు చెర్కా మహేష్ తన అనుచరులతో కలిసి బీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. क्या दिखा के पूछेंगे आप? एक घर बांधे, यहाँ पे एक घर दिए, एक गरीब को घर दिए, एक मकान का पट्टा दिए किसी को, एक गरीब को कोई पट्टा दिए, आप कितने घर गिराए आप हाइड्रा के नाम पे? इसीलिए मैं बोल रहा हूं, आप शेखपेट के हमारे जो भाई है बहन है, सबक सिखाने का है कांग्रेस पार्टी को. अगर ये इलेक्शन कांग्रेस हारता उसका कोई नुकसान नहीं होता, उसका हुकूमत नहीं खत्म होता, पर उनको एहसास होता कि अवाम गुस्से में है. ఈ ఎలక్షన్ల కాంగ్రెస్ ఓడిపోతే అలా కచ్చిన నష్టం ఏం లేదు, సర్కారం పడిపోదు. కానీ ఈ ఎలక్షన్ల గట్టిగా కడుపులోకి వెళ్ళి గుద్దితే కాంగ్రెస్ వాళ్లకు బుద్ధి వస్తుంది. అగో ప్రజలు కోపం మీద ఉన్నారు. 2,500 రూపాయలు లేకపోతే ఆడపిల్లలు ఊకోరు, స్కూటీలు లేకపోతే ఊకోరు, జూట మాటలు చెప్పి ఓట్లు దొబ్బి తర్వాత మళ్ళీ మాట తప్పితే ఊకోరు, బుద్ధి చెప్తారు. రేపు అడ్రస్ లేకుండా డిపాజిట్లు గల్లంతు చేస్తారు అని ఒక భయం పెట్టాలంటే, కాంగ్రెస్ కడుపులా బుగులు ఉట్టాలంటే ఈ ఎలక్షన్ల ఖచ్చితంగా కాంగ్రెస్ క్యాండిడేట్ది డిపాజిట్ కూడా లేకుండా ఓడగొట్టే జిమ్మెదారి దయచేసి తీసుకోవాలి. భయపెడతారు వచ్చి నాకు తెలుసు. ఇక మన బస్తీలకు వస్తారు. నిన్న మొన్నటిదాకా పత్తలేని కాంగ్రెస్ వాడు వస్తాడు, ఇంటింటికి వస్తాడు, అక్క అంటాడు, చెల్లె అంటాడు, వదినే అంటాడు, కోడలు అంటాడు, వరసలు కలుపుతాడు, మస్తు కథలు చెప్తారు. ఇక నువ్వు గెలిపి ఓటు గుద్దు, వస్తూనే ఉన్నాయి పైసలు. కేసీఆర్ మొత్తం అప్పుల పాలు చేసిపోయింది, ఏం చెప్పాలి నీకు? ఏం బాగా రేవంత్ రెడ్డి బాగా కష్టపడుతుండు అని బిల్డప్లు ఇస్తారు. నేను ఒక్క మాట అడుగుతున్నా, కరోనా వచ్చింది యాదికుందా అందరికీ? మర్చిపోయారా? 5 ఏళ్ల కిందట కరోనా వచ్చింది. కరోనా వచ్చినప్పుడు ఎవరైనా అనుకున్నామా మూతికి బట్టలు కట్టుకొని ఇళ్లలో కూర్చోబడుతుందని? మొత్తం కారోబార్ బంద్ అయింది. కరోనా వచ్చినప్పుడు మొత్తంగా రాష్ట్రంలో, దేశంలో, ప్రపంచంలో కారోబార్ బంద్. సున్నా, ప్రభుత్వం దగ్గర ఆదాయం సున్నా, ఒక్క పైస లేదు, బుడ్డ పైస లేదు ప్రభుత్వంలో. మరి అప్పుడు పెన్షన్లు ఆగినాయా? కేసీఆర్ ఇచ్చేటి కళ్యాణ లక్ష్మి చెక్కులు ఆగినాయా? రైతు బంద్ ఆగిందా? కేసీఆర్ కిట్లు ఆగినాయా? మరి సున్నా పైసలు ఉన్నప్పుడు, రూపాయి ఆదాయం లేనప్పుడు కేసీఆర్ ఇచ్చిండెట్లా? మరి ఇంత మంచి రాష్ట్రాన్ని నీ చేతిలో పెట్టిపోతే నువ్వు ఇస్తలేవెట్లా? 2 ఏళ్ళు అయిపోయాయి కదా, 2 ఏళ్ళు సరిపోలేదు అయ్యనికే? ఇంకా కూడా తొంపులు పెట్టుడు, ఇంకా కూడా కేసీఆర్ మీద బదనాం పెట్టుడు, కేసీఆర్ని తిట్టుడు,
मैं कल परसों एक देखा था, कोई अच्छा पोटा एक कोई रील बनाया, हैदराबाद का पोटा कोई जबरदस्त रील बनाया। 2 साल में क्या करे भाई रेवंत रेड्डी बोलते हो, एक गाना है तेरा नाम लिया, ये केसीआर చూపెట్టుకుంటా, तुझे याद किया అంటే 24 గంటల్లోనే జీవో ఇచ్చి ఎస్ఆర్ఎస్పీ 2కి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టి తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. ఆయన త్యాగాలు తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలుగా నిలిచాయని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన దామోదర్ రెడ్డి గారికి ఇదే నిజమైన నివాళి అని తెలిపారు. ప్రజల కోసం పోరాడిన ఆయనను స్మరించుకోవడం ప్రతి నాయకుడి కర్తవ్యమని అన్నారు. ప్రజల సంక్షేమం కోసం ఆగకుండా పనిచేసిన ఆయనకు సముచిత గౌరవం ఇచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వం అభినందనలు అందుకుంటోంది. జిల్లాలో ఉమ్మడి రాజకీయ పార్టీలు ఏవైనా సరే, కమ్యూనిస్టులు కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఆనాటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కావచ్చు, ఎస్ఆర్ఎస్పీకి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి పేరు పెట్టడంలో ఎవరికి ఎలాంటి అభ్యంతరం ఉంటుందని నేను అనుకోను. నిజంగా వారికి ఇది ఒక గుర్తింపు, వారికి నిజమైన నివాళి. ఎస్ఆర్ఎస్పీ 2కి ఆర్డీఆర్ ఎస్ఆర్ఎస్పీ 2 అని నామకరణం చేయడం వారికి నిజమైన నివాళి, వారి పోరాటానికి, వారి త్యాగాలకు గుర్తింపు. 24 గంటలు తిరిగే లోపల తప్పకుండా జీవోను ఇచ్చి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి గారి యొక్క గౌరవాన్ని, వారి త్యాగాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. ఎప్పుడు మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి వివాదంపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. అది మా కుటుంబ సమస్య మాత్రమేనని, సీఎం రేవంత్తో కలిసి కూర్చొని పరిష్కరిస్తామని తెలిపారు. మంత్రుల మధ్య పెద్ద సమస్య ఏమీ లేదని స్పష్టం చేశారు. కేవలం సమాచార లోపం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం బలమైన ఐక్యతతో ముందుకు సాగుతుందని అన్నారు. నాయకుల మధ్య చిన్న చిన్న విభేదాలను పరిష్కరించుకునే సామర్థ్యం పార్టీకి ఉందని అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి పథకాల అమలుపైనే దృష్టి సారించాలని ఆయన సూచించారు. 6 గ్యారెంటీల వ్యవస్థను ఇవాళ దేశానికే రోల్ మోడల్. ఇది తెలంగాణలో సోనియా గాంధీ గారు వాగ్దానం ఇచ్చిన 6 గ్యారెంటీల స్కీమ్ దేశానికి రోల్ మోడల్. ఇవాళ మేము చెప్పుకోలేకనా, ఇవన్నీ ప్రజలకు గ్రహిస్తూ ఉన్నాయి, ప్రజలకు అందుతూ ఉన్నాయి, ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఈ ఆపోజిషన్ నాయకులు 4-5 మాట్లాడితే ప్రజలేం మభ్యపడిపోరు. వాస్తవంగా ప్రజలకు సంక్షేమం అందుతూ ఉంది. దేశంలో, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ అందుతూ ఉంది. రోడ్లు ఆధునీకరణ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ లోపం ఉంది? రమ్మనండి చర్చకి. ఏ నాయకుడు వస్తాడో రమ్మనండి, మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం 23లో వచ్చిన తర్వాత మేము ఇస్తున్న సంక్షేమం, మేము ఇస్తున్న అభివృద్ధి చర్చకు సిద్ధంగా ఉన్నాం. 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన అభివృద్ధి, 10 ఏళ్ళలో మీరు ఇచ్చిన సంక్షేమం మీద చర్చకు సిద్ధమా? మంత్రులు ఏదైనా అది మా కుటుంబ సమస్య, మా దృష్టి కూడా వచ్చింది. ముఖ్యమంత్రి గారు నేను కూర్చొని దాని సమస్య పరిష్కరింప చేస్తాం. వచ్చారు సీతక్క గారు కూడా, కొండా సూర్య గారు, ఇద్దరు కూడా మాట్లాడినారు. అది కంప్లైంట్ లాగా కాకుండా ఒకటి ఉన్నట్టు సమాచారం నాకు ఇచ్చినారు. డెఫినెట్గా మాట్లాడేది పరిష్కరింప చేసే ప్రయత్నం చేస్తాం. పెద్ద సమస్య కాదు, అది చిన్న అది సమాచార లోపం వల్ల జరిగింది. వైసీపీ నేతల ఆరోపణలపై మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. వైసీపీ హయాంలోనే మెడికల్ సీట్లు ప్రైవేటు పరం చేశారని విమర్శించారు. నకిలీ మద్యం వ్యవహారంపై జగన్ చేసిన వ్యాఖ్యలు నిరాధారమని తెలిపారు. కాణిపాకం గుడి వద్ద ప్రమాణం చేసేందుకు తాను సిద్ధమని, జగన్ కూడా సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ప్రజల ముందే సత్యాలు తేల్చుకుందామని అన్నారు. వైసీపీ నాయకులు అబద్దాలతో ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. జగన్కు ఇది నైతిక పరీక్ష అవుతుందని రాంప్రసాద్ వ్యాఖ్యానించారు. అందరూ జైలు పాలు అవ్వడం జరుగుతూ ఉంది. ఈరోజు చూస్తూ ఉంటే మీ పార్టీలో మెయిన్ నాయకుడు మిథున్ రెడ్డి గారు 71 రోజు జైల్లో ఉండి బయటకు రావడం జరిగింది. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మాట్లాడుతున్నారు, ఏదో ఈ ప్రభుత్వంలో మద్యంలో ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో అన్యాయం జరిగిపోయిందని చెప్తున్నారు. మద్యం లాబీలు, సిండికేట్లు నడిపింది మీరండి. ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో నాసిరకం మద్యం తయారు చేసింది మీరు. ఈ రాష్ట్రంలో తయారు చేసే విధానాన్ని కనబెట్టింది మీరు. ఈరోజు మీ సోదరులు ఎవరైతే అనిల్ రెడ్డి గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నారో, సౌత్ ఆఫ్రికాలో ఈ మద్యం వ్యాపారం చేస్తున్నారో, వాళ్ళ ద్వారా ఇక్కడ లిక్కర్ పాలసీని తయారు చేసి అక్రమంగా నాసిరకం మద్యం కంపెనీలు, అక్రమైన కంపెనీలు ఏర్పాటు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా మంచి కంపెనీలందరినీ రాష్ట్రం వదిలే విధంగా చేసి మీరు ఇక్కడ వ్యాపారం చేయడం జరిగింది.
ఆ రోజు మీరు తప్పు చేశారు కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకున్నాం కాబట్టి మీ యొక్క ఎవరైతే మెయిన్ నాయకులు ఉంటారో వాళ్ళందరూ జైలు పాలు కావడం జరిగింది. ఈరోజు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు, మాకు క్లియర్ చిట్ ఇచ్చింది కోర్టు అని చెప్తున్నారు. మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం, ఎక్కడ మీకు క్లియర్ చిట్ ఇచ్చారు? న్యాయపరమైన లొసుకులను అడ్డం పెట్టుకొని ఈరోజు మీరు బెయిల్ పైన బయట తిరుగుతూ ఉన్నారు. కేవలం కండిషన్ బెయిల్ మీద మీరు బయటకు వచ్చి ఈరోజు మా ప్రభుత్వం పైన మా పైన నిందలు వేస్తూ ఉన్నారు. మేము ఒకటే సవాల్ విసురుతున్నాం. మొన్న మొలకల చెరువులో జరిగిన ఘటన గురించి నేను ఒకటే చెప్తున్నా. ఈ ప్రాంతవాసిగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఒక పెద్ద స్క్రీన్ పైన మా ముఖ్యమంత్రి గారి పైన, ఆ తర్వాత మా యువ నాయకుల పైన, మంత్రిగా ఉన్న నా పైన మాట్లాడడం జరిగింది. నేను ఛాలెంజ్ విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి, రండి ఇక్కడే మన కాణిపాకం వినాయకుని దగ్గర ప్రమాణం చేస్తాం. ఈ అక్రమ మద్యంలో మీరెవరైతే మా మీద నిందలు మోపారో మాకు దీంట్లో. హిందూపురం పర్యటనలో ఎమ్మెల్యే బాలకృష్ణ వైసీపీ ప్రభుత్వ వైఖరిపై విమర్శలు గుప్పించారు. మెడికల్ కాలేజీలు కేవలం గోడలకే పరిమితమయ్యాయని అన్నారు. పీపీపీ అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ అన్నది అర్థమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం కాలేజీల కోసం 200 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుందని తెలిపారు. ఇప్పుడు మళ్లీ అధికారంలోకి రావాలన్న ఊబలాటంలో వైసీపీ తప్పుడు ఆరోపణలు చేస్తుందని పేర్కొన్నారు. చీలమత్తూరు మండలంలోని తుమ్మలకుంటలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ప్రజల అభివృద్ధి కోసం టీడీపీ కృషి చేస్తుందని తెలిపారు. ఆయన సంకల్ప బలీయం తప్పకుండా హిందూపురాన్ని ఇంకా ముందు ముందు ఇటువంటి ఎన్నో జరుగుతున్న వీటిలో మార్పులతో పాటు ప్రపంచంతో మనం మారాలి. మారకపోతే అది మన దురదృష్టం. సో మార్చగల కళ్ళ ముందు కనబడతాయి ప్రత్యక్షంగా ఉన్న జరుగుతున్న మార్పులన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ ఈ స్మార్ట్ కార్డు ఏదైతే రేషన్ కార్డు, సో అందరూ కూడా ఒక అంటే మన సింగిల్ విండో సిస్టమ్ అంటాం. అంటే ఎవరు వచ్చినా వాడు ఏం చేస్తారు. ఇప్పుడు వాడు 5 సంవత్సరాల్లో ఇప్పుడు మనం అవుతారు అందరికి వెళ్తే ఏముంది స్పందన చెప్తున్నారు. ఏం లేదు. అక్కడ 4 కాలేజీలు అన్నారు, 2100 కోట్లు అన్నారు. మరి వాడు ఖర్చు చేసింది ఎంత? 212 కోట్లే వాడు ఖర్చు పెట్టింది. అన్ని ఎలా ఉన్నాయని చూస్తారు. మన దగ్గర కూడా మెడికల్ కాలేజ్ తోటి గ్రౌండ్ ఫ్లోర్ కింద ఎక్స్కవేషన్ చేశారు. పైన మొదటి ఫ్లోరు గ్రౌండ్ ఫ్లోర్ కొట్టి గోడలు మాత్రం కట్టారు. అంత పని ఏదైనా ఒక లైబిలిటీ ఉండాలి గవర్నమెంట్కి. ఇప్పుడు ఒక పీపీపీ మోడల్ అంటే ఏంటంటే ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో ప్రైవేటీకరణ, అది తెలుసుకోవాల్సింది. అంటే ఇచ్చేయడం ఇలా అలసత్వానికి గురి కావడం కాదు. ఎవరో ఇచ్చిన వాడికి యాజమాన్యం, ప్రభుత్వం యొక్క సూపర్విజన్ ఉంటుంది, అథారిటీ ఉంటుంది, వాళ్ళ మీద పార్ట్నర్షిప్ ఉంటుంది. వాళ్ళలో ఉన్నప్పుడు ఆ భయం ఉంటుంది వాళ్ళకి. అలాగే అన్ని విషయాల్లో మన ఆర్గనైజేషన్ ఒక రన్నింగ్ విషయంలో అయితే అన్నింటిలో కూడా వాళ్ళకు ఒక బాధ్యత. ఏపీలో మద్యపాన నియంత్రణలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న చర్యలు ప్రశంసనీయమని మాజీ మంత్రి అన్నారు. 43,000 బెల్ట్ షాపులను, అనేక మద్యం దుకాణాలను మూసివేయడం ద్వారా ప్రజల ఆరోగ్య రక్షణకు కట్టుబడ్డారని తెలిపారు. టీడీపీ నాయకులు ప్రజలను దోచుకుంటున్నారని, ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్ అని ఎద్దేవా చేశారు. ప్రజల డబ్బును, రాష్ట్ర వనరులను దోచుకునే నారావారి కూటమి ఏ విధంగా పనిచేస్తుందో ప్రజలు గమనిస్తున్నారని వ్యాఖ్యానించారు. జగన్ ప్రభుత్వ సంకల్పం ప్రజల శ్రేయస్సు అని తెలిపారు. ప్రభుత్వ షాప్స్ గా మార్చి టైం కూడా ఏ విధంగా దగ్గరకు చేసి మరి ప్రజలకి మద్యాన్ని దూరం చేస్తూ ప్రజల్ని కాపాడుకుంటూ మహిళల్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్లాడో ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ ఈ రోజు మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ రోజు ఈ రాష్ట్రంలో నారావారి ఈ కల్తీ సారాతో ఎంత మంది రాష్ట్ర వ్యాప్తంగా చనిపోతున్నారు. దీని వెనక అంటే ఈ రాకెట్ వెనక పెద్ద పెద్ద వాళ్ళు ఎలా ఉన్నారో సాక్ష్యాధారాలతో కూడా మీకు బయటకు వస్తున్నాయి. నిజంగా ఎంత సిగ్గుచేటంటే ఈరోజు ఈ మొలకల చెరువులో బయటపడ్డ కల్తీ మద్యం స్కామ్ చూస్తే ఈ టీడీపీ నాయకులు అనేవాళ్ళు డెకాయిట్ల కన్నా, బందిపోట్ల కన్నా ఎంత ఘోరంగా తయారయ్యారో మనకు అర్థమవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టే దమ్ము లేక ఈవీఎంలను మేనేజ్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న మంచి సంక్షేమ పథకాలు ఇవ్వటమే కాకుండా సూపర్ 6 ఇస్తాము,
ఇద్దరుంటే ఇద్దరికి, నలుగురుంటే నలుగురికి అని ఏ విధంగా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చింది ప్రజలకి మంచి చేయడానికి కాదు, ప్రజల్ని పీల్చి పిప్పి చేయడానికి అనేది ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు మరొకసారి నిరూపిస్తున్నారు. నిజంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అనేవారు ఎప్పటికీ మారడు. ఆ రోజు ఎన్టీఆర్ తీసుకొచ్చిన మంచి మంచి సంక్షేమ పథకాల్ని, మంచి మంచి చారిత్రాత్మకమైన నిర్ణయాల్ని ఎలా తొంగలో దొక్కాడో మీ అందరూ గమనించారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు, చారిత్రాత్మకమైన అనేక నిర్ణయాల్ని ఎలా తుంగలో దొక్కాడో మీరు చూశారు. ఈరోజు మళ్ళీ ఒక్క అవకాశం ఇవ్వమని ఏడ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ఎలా తుంగలో దొక్కుతూ ఈ రాష్ట్ర ప్రజలకి నరకాన్ని చూపిస్తున్నారో మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఎన్డీఏలో ఉన్నామంటారు. ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్. మామూలుగా ఎన్డీఏ అంటే నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ అంటారు. కానీ ఆంధ్రప్రదేశ్లో మీరు చూస్తే ఎన్డీఏ అంటే నారా నకిలీ డిస్టిలరీస్ అడ్మినిస్ట్రేషన్, నారా వారి దౌర్భాగ్యపు అడ్మినిస్ట్రేషన్. ప్రజల్ని దోచుకోవడానికి, రాష్ట్రాన్ని దోచుకోవడానికే ఈ నారా వారి కూటమి ఏ విధంగా పని చేస్తుందో మనం అందరం కూడా ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఈరోజు ఈ కల్తీ సారాన్ని తయారు చేసేది ఎవరు, దీన్ని బెల్ట్ షాపులు, బార్లు, పర్మిట్ల రూమ్ ద్వారా ప్రజల వద్దకు చేరుస్తుంది ఎవరు, దీనివల్ల ప్రజల ప్రాణాలు తీస్తుంది ఎవరు అంటే పై నుంచి కింద వరకు మొత్తం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు అనేది స్పష్టంగా మనకు ఈరోజు సాక్ష్యాధారాలతో కూడా దొరికిపోయింది. ఎందుకంటే ఈరోజు ఏ జిల్లాలో చూసినా మన మొలకల్ల చెరువు నుంచి చంద్రబాబు నాయుడు గారి ఇంటి వరకు మీరు చూస్తే ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ITV.